ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ ఎబిలిటీస్కి సంబంధించి పంచాయరాజ్ సెక్రటరీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఇప్పటి వరకు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారు? 3 పర్యాయాలు. 371F అధికరణంతో ఏ రాష్ట్ర ప్రస్తావన ఉన్నది? సిక్కిం. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో లేని భాష ఏది? భోజ్పూరి. హిందూ ముస్లింల ఐక్యతకు సంకేతమైన సదాకత్ ఆశ్రమాన్ని స్థాపించిన వారు మహాత్మా గాంధీ. 1922లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించినది అల్లూరి సీతారామరాజు. ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యంలో శ్రీలంకై ప్రత్యేకంగా ఏర్పడిన దళం రాణి ఝాన్సీ రెజిమెంట్. 1928 సంవత్సరంలో బార్దోలి సత్యాగ్రహాన్ని ప్రారంభించిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. మన దేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు సి రాజగోపాలాచారి. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఇచ్చిన మిక్కిలి శక్తివంతమైన నినాదం చావో రేవో, డూ ఆర్ డై. కాకతీయ రాజు రుద్రదేవ గొప్ప యోధుడని, చాళుక్య చోళ రాజైన 2వ రాజుకు సమకాలికుడని ఏ శిలాశాసనంలో తెలుపబడినది? ద్రాక్షారామం శాసనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. 1687లో కుతుబ్ షాహీల పాలన అనంతరం మొఘల్ వైస్రాయిల పాలన నుండి తెలంగాణను విముక్తి చేయడానికి కృషి చేసిన కిలాస్పూర్కు చెందిన స్థానిక నాయకుడు సర్వాయి పాపన్న. హైదరాబాద్ సంస్థానంలో నూతన సంస్కరణలలో భాగంగా జిల్లాబందీని పద్ధతిని ప్రవేశపెట్టడానికి కారకులు ఎవరు? 1వ సాలార్ సింగ్. చాందా రైలు పథకానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించి నిజాం ప్రభుత్వ ఆగ్రహానికి పాత్రుడైనది అఘోరనాథ చట్టోపాధ్యాయ, డాక్టర్ అఘోరనాథ చట్టోపాధ్యాయ. పాల్వంచ థర్మల్ స్టేషన్లోని అక్రమాలకు వ్యతిరేకంగా ఖమ్మంలో 1969లో నిరవధిక నిరాహార దీక్షను చేపట్టిన విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్. 1985 డిసెంబర్లో జారీ చేయబడిన జీవో నంబర్ 610 ముఖ్యంగా ఏ శాఖలోని అసమానతలను తొలగించడానికి ఉద్దేశించబడింది? ఉపాధి కల్పన. 2011 మార్చి 10వ తేదీ నాడు తెలంగాణ జేఏసీ చేపట్టిన ప్రజా పోరాట ఉద్యమం మిలియన్ మార్చ్. వీర ముష్టీలు అనే సంచార జాతుల వారికి ప్రధాన పోషకులు వైశ్యులు. విజ్ఞాన వర్ధిని పరిషత్ అనే వాజ్ఞేయ సంస్థను 1941లో స్థాపించింది సురవరం ప్రతాపరెడ్డి. పాలకుర్తి కుట్ర కేసులో నిందితులు ఏ విప్లవ మహిళ కుటుంబానికి చెందినవారు? చాకలి ఐలమ్మ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు కింది వాటి కలయిక మిశ్రమం: స్వేచ్ఛ మార్కెట్ నియమాలు మరియు రాష్ట్ర యాజమాన్యపు సోషలిస్టు నియమాలు. ప్రభుత్వ రంగం మరియు ప్రైవేటు రంగం. ఎస్బిఎఫ్సి, ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. నాబార్డ్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్. 8 ప్రధాన కోర్ పరిశ్రమల సూచిక కింది వాటిలో ఒక ధరని కలిగి ఉండును. ఔషధాలు. రాజ్యాంగ రచన సభ ఏర్పాటు చేసిన కేంద్ర అధికారాల కమిటీ అధ్యక్షుడు జేఎల్ నెహ్రూ. రాజ్యాంగ రచన సభ చర్చలలో మున్షీ అయ్యంగార్ సూత్రము దేనికి సంబంధించింది? భాష. రాష్ట్ర రాజ్యాంగ కమిటీ రచన సభ అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్. ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడిని ఎవరు నియమించేదారు? రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలో పంచాయతీల కాల వ్యవధి సూచించే అధికరణ 243E. కింది వాటిలో ఒకటి భారత రాజ్యాంగంలోని 51వ అధికరణంలో భాగం కాదు. భారతదేశపు యుద్ధ హక్కును కలిగి ఉండటం. ప్రాథమిక హక్కులలో భాగంగా చేర్చిన సమానత్వపు హక్కుకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు కలవు? 5. ఏ వాజ్య తీర్పులో విద్యా హక్కును 21వ అధికరణంలో భాగంగా సుప్రీంకోర్టు చేర్చినది? ఉన్ని కృష్ణన్ వాజ్యము. నిశ్చితము ఏ.
తెలంగాణ 2018 పంచాయతీరాజ్ చట్టం మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఆదేశించింది. కారణం, రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. 2 కరెక్ట్. గ్రామ పంచాయతీ సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడతాడు. గ్రామ పంచాయతీ సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడతాడు. ఇది రాంగ్. ఉప సర్పంచ్ను గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. కరెక్ట్. న్యాయ విరుద్ధమైన గ్రామ పంచాయతీ తీర్మానాలను కమిషనర్ రద్దు చేయవచ్చును. గ్రామ పంచాయతీ ఉద్యోగులందరూ గ్రామ పంచాయతీ ఆధీన ఉద్యోగులు. మండల ప్రజా పరిషత్లో ఎస్టీస్, ఎస్సీస్, బీసీస్ మరియు స్త్రీలకు సీట్లు రిజర్వ్ చేయాలి. కారణం, మండల ప్రజా పరిషత్లో ఎస్టీస్, ఎస్సీస్, బీసీస్ మరియు స్త్రీలు రొటేషన్ పద్ధతిని అనుసరించి సీట్లు రిజర్వ్ చేయాలి. ఇది రాంగ్. రైట్. రాష్ట్ర ప్రభుత్వం నిశ్చితము రాష్ట్ర ప్రభుత్వ సిఫారసును అనుసరించి రాష్ట్ర గవర్నర్ 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలి. కారణం, ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీల, మండల ప్రజా పరిషత్తుల మరియు జిల్లా ప్రజా పరిషత్తుల ఆర్థిక స్థితిని సమీక్షించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చుటకు అవసరమైన సూత్రాలను రూపొందించాలి మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచుట అవసరమైన సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అంటరానితనానికి పాల్పడిన వారికి ఎంత శిక్ష విధిస్తారు? 2 సంవత్సరాలు. తమ సొంత కులం కంటే నిమ్నంగా భావింపబడుతున్న కులం యొక్క ఆచారాలను అనుసరించడాన్ని ఏమంటారు? తిరోగమన సంస్కృతీకరణ అంటారు. కర్ణాటకలోని కూర్గులు అనుసరించిన సంస్కృతీకరణ నమూనా ఏది? బ్రాహ్మణ నమూనా. ఈ కింది వాటిలో ఏ రాజవంశం శూద్ర స్థాయి నుండి క్షత్రియ స్థాయినకు సంస్కృతీకరణం చెందింది? కాకతీయ, రెడ్డి రాజులు, వెలమ రాజులు. ఈ కింది వానిలో జాతిపరమైన స్వచ్ఛతను పాటించేది ఏది? కులం. కుల వ్యవస్థకు కారణం ఆర్యులే అని తెలిపినది ఎవరు? సెనార్ట్.